అత్యాశో లేక చెడు తిరుగుల్లో కొందరు విద్యార్థులు దొంగలుగా మారిపోతున్నారు. అవకాశం చూసి విలువైన వస్తువులు కొల్లగొడుతున్నారు. ఎక్కడైతే ఈజీగా అమ్మేయచ్చో తెలుసుకుని అక్కడికి వెళ్తున్నారు. ఇలాగే వెళ్ళిన ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ అడ్డంగా దొరికిపోయాడు. దొంగతనం చేసినంత ఈజీగా అమ్మటం కాదని అర్థమైపోయింది అప్పటికి. ఇది హైదరాబాద్ అబిడ్స్లోని జగదీష్ మార్కెట్ సెంటర్. ఈ ప్రాంతం మొబైల్ సేల్స్కు ఫేమస్. ఇక్కడ అన్ని రకాల సెల్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. దీంతో ఇక్కడికి హైదరాబాద్ నగరవాసులే కాకుండా చుట్టుపక్కల వారు కూడా ఎంతో మంది సెల్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. మరికొందరు తమ పాత ఫోన్లను విక్రయిస్తుంటారు. ఇదిగో ఇలాగే ఇక్కడి మొబైల్ షాప్కు ఇంజనీరింగ్ విద్యార్థి భరత్ తన దగ్గరున్న కొత్త సెల్ ఫోన్తో వచ్చాడు. తన వద్ద కొత్త ఫోన్ ఉందని, అది అమ్ముతానని షాపు యజమాని ఆలీతో బేరమాడాడు. అయితే షాపు యజమాని ఆలీకి విద్యార్థి భరత్ పై అనుమానం వచ్చింది. దాదాపు 55,000 రూపాయల విలువైన శాంసంగ్ గెలాక్సీ S6 ఎడ్జ్ ఫోన్ కావడంతో విద్యార్థి భరత్ ని మాటల్లోకి దింపాడు. పూర్తి వివరాలు ఇవ్వాలని, ఫోన్కు సంబంధించిన పత్రాలు కావాలని అడిగాడు. అయితే అలాంటివి తన దగ్గర లేవని చెప్పాడు భరత్. దీంతో విద్యార్థి భరత్ శాంసంగ్ ఫోన్ కొనుగోలు చేయలేదని, అది దొంగతనంగా ఎత్తుకొచ్చిందని ఆలీకి అర్థమైంది. వెంటనే విద్యార్థి భరత్ ను పట్టుకుని వచ్చి ఆబిడ్స్ షాపింగ్ సెంటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మసియుద్దీన్ కు అప్పగించాడు. మసియుద్దీన్ విద్యార్థి దగ్గర నుంచి ఫోన్ తీసుకుని వివరాలు అడిగి భరత్ ను వదిలిపెట్టారు. ఆ తరువాత మొబైల్ యజమాని రవిశంకర్ కు సమాచారం ఇచ్చారు. రవిశంకర్ షాప్ కు రాగానే మసియుద్దీన్ అతనికి ఫోన్ అప్పగించాడు. के पास सेल करने लाया, वो लोग को जानकारी मिली कि विदाउट बॉक्स विदाउट एक्सेसरीज वो लेके आया, तो सीधा मेरे पास लाए। मैं लाके उन्होंने चेक कराए, मैं पूरी इंक्वायरी करा के वो मोबाइल उनका नहीं निकला। फिर हम लोग बाद में डिटेल्स मालूम करे, वो मोबाइल S6 एड्ज जो था उसमें डिटेल्स निकाले तो हमको ये पता चला कि मोबाइल किसी रविशंकर नामी का है। रविशंकर साहब को हम लोग ने कांटेक्ट किया, उनके नंबर से कॉल किया। वो ऑलरेडी वनस्थलीपुरम PS में FIR कर चुके थे, लेकिन ट्रेस नहीं हुआ था मोबाइल, क्योंकि ये फ़ोन स्विच ऑफ रखा था। फिर हम लोगों ने इमीडिएट कांटेक्ट करके रविशंकर साहब को बुला के उनको हैंड ओवर कर दिया। మార్కెట్లో ఎలాంటి మొబైల్ అయినా చెక్ చేసి దానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని, ఇలా చేయడం వల్ల దొంగతనం జరగకుండా చూస్తున్నామని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. నిన్న మన దగ్గర ఒక 6 ఏజ్ అమ్మనికి వచ్చాడు. అతనికి దానికి డీటెయిల్ చూసితే దొరకలేదు. అదే స్టూడెంట్ ఉంటాడు, వాని పేరు భారత్. మా అలీ గారు చెప్పి ఉన్నాడు, అతనికి అమ్మనికి వస్తే అతన్ని ఇక్కడ మసీ గారు దగ్గర తీసుకువచ్చింది. మళ్ళీ అది చూస్తేనే డీటెయిల్గా అది రవిశంకర్ సార్ చెప్పి వనస్థలిపురంలో ఉంటే ఆన్ ది ఫోన్ దొరికింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని తర్వాత వాని చేతికి ఇచ్చేసాం. అయితే తన స్మార్ట్ ఫోన్ పోయిందని రవిశంకర్ అప్పటికే వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు.